ఎందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు మనకి 1000 సబ్స్క్రైబర్స్ ని ఎలా సంపాదించాలి అండ్ ఆ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి మనకి మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నా సరే ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే మెయిన్ రీజన్స్ చెప్తాను చూడండి. మనకి సబ్స్క్రైబర్స్ ఎందుకు వస్తారు? ఓకే, మనం ఎవరికైనా సబ్స్క్రైబేషన్ ఎందుకు చేస్తాం? మన వల్ల వాళ్ళ వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందంటేనే సబ్స్క్రైబేషన్ చేస్తాం. ఇదే విధంగా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా రావాలి అంటే మనం ముందుగా చేయాల్సిన ఇన్స్ట్రక్షన్ ఒకటి. ఫస్ట్, మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు టోటల్ గా ట్యూటోరియల్, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇవన్నీ తెలుసుకోవాలి. థంబ్నెయిల్ ప్లస్ ఏంటంటే సెకండ్ వీడియో ఎడిటింగ్, అండ్ మనం ఎక్కడ కూడా ఏది చిన్న మిస్టేక్ కూడా మాట్లాడకూడదు. అంటే ఏది కూడా ఫేక్ గా చెప్పకూడదు. ఫేక్ గా చెప్తే మీ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉన్నారు అన్సబ్స్క్రైబ్ అవుతారు అన్నమాట. ఇది ఒకటి మైనస్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసేటప్పుడు ఒక మంచి కంటెంట్ ఉండాలి. ఇప్పటి వరకు మన ఆడియన్స్ కి తెలియని కంటెంట్ అయి ఉండాలి. అన్ని తెలియని వంటి ఏమీ లేదు, బస్ మీరిచ్చే ప్రెజెంటేషన్ లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా వీడియో ఉందనుకోండి, సపోజ్ పేటిఎం క్యాష్ యాప్ అనేసి చాలా మంది చెప్తారు. ఇప్పుడు ఏది అన్లిమిటెడ్ మనీ అనుకోండి, అది ఫేక్ యాప్. ఓకే, అందరు ఫేక్ గా చెప్తారు. అదే మనకి వేరే ఛానల్ వాళ్ళు ఎవరైనా చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఫ్రెండ్స్ మనకి ఇన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు, లేకుంటే ఇన్ని రోజులు మాత్రమే ఎక్స్పైరీ ఉంటుంది అని చెప్తారు. అలా చెప్పేటప్పుడు ఏంటంటే మీరిచ్చే కంటెన్సీ బట్టి మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయినా వస్తారన్నమాట. ఓకే, అండ్ మీరు ఎంత క్లారిటీగా చెప్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనం సబ్స్క్రైబర్స్ కి ఇచ్చే వాల్యూ ఉండాలి. ఫ్రెండ్స్ ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ కి కాస్త కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే మీరు దాన్ని జస్ట్ ఒక రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. రిప్లై ఇవ్వలేదు అంటే మీకు కమ్యూనిటీ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉండదు. ఎందుకంటే మీరు కమ్యూనిటీ అంటే మీరు మీ ఆడియన్స్ తో మీకు కమ్యూనికేషన్ చేయట్లేదు. అలా అన్నప్పుడు మీకు ఎంతవరకు సబ్స్క్రైబర్స్ వస్తారు? ఇట్స్ మేబీ, ఎందుకంటే ఖచ్చితంగా రారు. మన ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేయండి, గుడ్ కామెంట్ చేయండి, మనకు అనవసరం. మనం చేయాల్సినంత పని ఏంటి? వాళ్ళ కామెంట్ కి రిప్లై ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇస్తూ అంటే రిప్లై ఇస్తున్నాం కావున వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ మంచి వీడియోస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేస్తారు, అంటే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు. అలా సజెషన్ చేయడం వల్ల అంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగచ్చు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫార్వర్డ్ కూడా ఏంటి అంటే ఊరికనే వెబ్సైట్ ఏదో వీడియో లింక్ ఫార్వర్డ్ చేయడం కాదు ఫ్రెండ్స్. మీరు ఒక నిజంగా చెప్తే ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోని లింక్ చేసి కాస్త మీరు టెక్స్ట్ ని యాడ్ చేయండి. ఏంటని, ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ ఈజ్ యువర్ బెనిఫిట్స్ అని చెప్పి, అంటే ఒకవేళ మీకు బెనిఫిట్ కలిగినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అది యూస్ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళు షేర్ చేస్తారు. ఇలా ఏంటంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వచ్చు. లేదు అంటే లాస్ట్ ఆప్షన్, మీకు ఇవేవి సక్సెస్ అవ్వలేదు అంటే మీరు ఫేస్బుక్ గ్రూప్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో ఇవేవి సక్సెస్ కాలేదు అంటే లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫేస్బుక్ ఒక పేజ్ ని క్రియేట్ చేసుకొని దాన్ని బూస్ట్ చేసుకోవాలి. ఇలా మరి నేనేం చేశానని మీరు చాలా మంది అనుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను, నేను ఎవ్వరు కూడా నా ఫేస్బుక్ గ్రూప్ లో నేను మహా అయితే ఫేస్బుక్ లో డైలీ వీడియోస్ నేను పెడతాను. అంటే ఒక వీడియో రికార్డ్ చేసింది ఉంటుంది కదా, దాని క్లిప్ నేను పెట్టేసి ఇఫ్ యూ వాంట్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెడతాను. సేమ్ ఇదే విధంగా అంటే వాళ్ళకి ఆ వీడియో నచ్చొచ్చు, నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ నాకు అలా వచ్చిన వాళ్ళకంటే ఇంచుమించుగా నాకు ఈ 4 months అంటే నేను ఆగస్టు 14th 13th నుంచి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని ఎక్కువ మంది సజెస్ట్ చేయలేదు. మహా అయితే నేను ఫోర్స్డ్ గా జాయిన్ చేసిన అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన వాళ్ళు ఒక 200 మెంబర్స్ ఉంటారేమో. అదర్వైజ్ ఒక్కరు కూడా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నేను చెప్పినట్టు రాలేదు. వాళ్ళు నా కంటెంట్ చూసి వచ్చారు అంతే. ఇప్పుడు ఎవరైనా మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానివ్వండి, మీ కంటెంట్ అనేది బాగుంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మీ కంటెంట్ బాగుంది, వేరే వాళ్ళకంటే మీరే బాగా చెప్తున్నారంటే మీ దగ్గరికి వస్తారు మీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని వేయరు, మీకు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలానే నా ఛానల్కి ఇంతమంది ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఇంతే. ఈ వీడియోలో మీరు యూజ్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎలా మనం 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి. అండ్ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, మినిమం 150 అబౌవ్ వీడియోస్ అని మీరు చేయండి ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ లో డైలీ 4 వీడియోస్ 5 వీడియోస్ మంచి కంటెంట్ ఉన్నవి, అంటే ఇప్పటి వరకు ఒక ఇంట్రెస్టింగ్ మీ ఛానల్లో ఏ ఇంట్రెస్టింగ్ చెప్పాలనుకుంటున్నారో వాటి కోసం క్లారిటీగా ప్లస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ మీరు వాటి కోసం ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన లేదు, యూట్యూబ్ లోనే మీరు సెర్చ్ చేసి
వాటి కోసం నాలెడ్జ్ పెంచుకోండి. ఒక 5 to 10 వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా ఎవరు ఎలా ప్రజెంటేషన్ ఇస్తున్నారో గమనించుకొని మీరు ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలి దానికోసం. మనం ఇచ్చే ప్రెజెంటేషన్ బట్టే మన సబ్స్క్రైబర్స్ ఆడియన్స్ అనే వాళ్ళు వస్తారు. ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోకపోవచ్చు, ఒక మంచి కంటెంట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు మన ఛానల్ మళ్ళీ విజిట్ అయ్యి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుండే 1000 సబ్స్క్రైబర్ రీచ్ అయినంటే మెల్లగా ఆటోమేటిక్ గా ఏంటంటే మనం అలా రీచ్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎక్కడ స్లో అయ్యే ఛాన్సే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్స్ మేబీ నేనైతే నా వీడియోస్ ఏవి బూస్ట్ అవ్వలేదు. బూస్ట్ అవ్వకున్నా సరే మనకి ఎటుపోను డైలీ 3000 2500 వ్యూస్ వస్తున్నాయి. 2500 వ్యూస్ ప్లస్ ఏంటంటే 80-90 సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఇలా ఏంటంటే ఈ విధంగా మనం ఒక కంటెన్సీతో మెయింటైన్ చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. మీరు కూడా సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో అనేది మీకోసం చెప్పాను. అండ్ ఈ వీడియో మీరు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై